భద్రావతి, వల్లి మాట్లాడుకున్నప్పుడు చూసేసిన విశ్వ. అది వీడియో తీసి ప్రేమకి మరియు ధీరజ్ కుటుంబానికి చూపించిన విశ్వ. ఒక్కటైన ప్రేమ, ధీరజ్. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇక భద్రావతి సేన ఏమొంచి రామరాజుని అంటూ ఉంటారు. నీ కుటుంబం నీకే విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే నీ చిన్న కొడుకు పెళ్లి గురించి నీకే తెలియదంటే నీ కుటుంబం నీకెంత విలువిస్తుందో తెలుస్తుంది అని చెప్పేసి గుళ్ళో మళ్ళీ అంటారు. అప్పుడే ఇంకా రామరాజు ఆలోచనలో పడతాడు. ముందు వేదవతి గుడికి రానని చెప్పింది. ఇప్పుడు వెంటనే వచ్చింది. నిజంగానే ప్రేమ, ధీరజులను కలపడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా వీళ్ళు? అందుకేనా మళ్ళీ వచ్చింది వేదవతి అని చెప్పేసి రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి, నర్మద, అమూల్య, ధీరజ్ ఒకే దిక్కున ఉండడం రామరాజు చూసి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా గూఢపుటాని చేస్తున్నారా? మళ్ళీ నాకు తెలియకుండా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? మీరేం చేయాలనుకున్నా ముందు నాకు చెప్పి చేయండి. లేదంటే ఊర్లో వాళ్ళందరూ నీ కుటుంబం నీకు విలువ ఇవ్వటం లేదు, ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరిలా నాకు చెప్పకుండా ఏ ఏ నిర్ణయాలు పడితే ఆ నిర్ణయాలు తీసుకొని నా పరువు తీయకండి అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి, అలా కాదండి, మేమేం చేయటం లేదు, ప్రేమ, ధీరజుల గురించే ఆలోచిస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా రామరాజు, మీరేం చేసినా సరే ఇంట్లో ఎవరికి ఏమీ అవ్వకూడదు, ఇంట్లో గొడవలు అవ్వకూడదు, అంతే. అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఎలా కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కలిసిపోతారు. అంతేగాని మీరేదో గూడుపుటాని చేసి ఏదైనా ప్లాన్ వేసి ఏమైనా చేసినా అది పెద్ద రచ్చే అవుతుంది తప్పితే వాళ్ళిద్దరూ కలవడానికి ఎటువంటి ఉపయోగము పడటం లేదు. కాబట్టి మీరు వాళ్ళిద్దరికే వదిలేసేయండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళిద్దరే ఏదో సర్ది చేసుకుంటారు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, సరే మావయ్య, మీరు ఎలా చెప్తే అలానే చేస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే పదండి, అక్కడ పూజకు టైం అవుతుంది అని చెప్పేసి రామరాజు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి నర్మదతో ఇలా అంటూ ఉంటుంది. మనం ఏదో వాళ్ళిద్దరినీ కలపడానికి ఏదో చేస్తున్నామని చెప్పేసి ఈయనకి ఎలా తెలిసింది? ఈయన ఈ టైంలో మన దగ్గరికి వచ్చి ఏమీ చేయకండి అని ఎందుకు చెప్తున్నారు? అంటే మా అక్క వాళ్ళు మళ్ళీ ఈయన ఏమైనా అన్నారా? నీకు ఇంట్లోనే పరువు లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే వాళ్ళే ఏదో అనుంటారు. అంటే మనమందరం ధీరజ్ ప్రేమల్ని కలపడానికే గుడికొచ్చామని చెప్పేసి మా అక్కకి తెలిసిపోయిందనమాట. అయితే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం మా అక్కకి తెలియకుండా ప్రేమ, ధీరజ్లను ఎలా కలపాలో అన్న దాని గురించి ఆలోచించాలి. ప్రేమకు నిజం ఎలా చెప్పాలో అన్నది చూసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద, అవునత్తయ్య, నిజమే, భద్రావతి అత్తయ్యకి నిజంగానే తెలిసుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని వల్లియే భద్రావతికి చెప్పుంటుంది. మనం అక్కడ ఉన్నప్పుడు వల్లి లేదు, కానీ ఏ గోడచాటునో ఉండి, గోడకి చెవులుంటాయంటారు కదా, అలాగే మీ వల్లి ఏ గోడచాటునో ఉండి వినేసి కబుర్ని చేరవేసి ఉంటుంది. అందుకే ప్రేమని ఒక్క నిమిషం కూడా భద్రావతి అత్తయ్య వదలడం లేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. సరే అమ్మా, పదండి, నాన్నగారు మళ్ళీ కోప్పడతారు. ప్రేమ ఒంటరిగా కనిపించినప్పుడు నిజం చెప్పడానికి ట్రై చేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా అమూల్య, నాకు చిన్న పనుంది నాన్న, నేను కొబ్బరికాయలు ఇంకా సరిపోవంట, తీసుకొని వస్తాను అని చెప్పేసి అమూల్య విశ్వాని వెతకడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇంకా అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా ప్లాన్ చేసావా? మీ చెల్లిని గుడికి తీసుకువస్తే సరిపోతుందా? వాళ్ళిద్దరూ కలవడానికి ఏమైనా ప్లాన్ చేసావా లేదా? గుడికి తీసుకురావడమే కాదు, వాళ్ళిద్దరూ కలవడానికి ఏమైనా చేయాలి. ఏమీ చెయ్యవు, అన్నీ నేనే చెప్పాలా అని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ ఏమొంచి, ఏం చేయాలి? మా చెల్లి నా మాట వినదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమూల్య, ఏమీ కాదు, మీ చెల్లిని ఒంటరిగా ఉండేలాగా చెయ్యి చాలు. మీ భద్రావతి పెద్దమ్మ ఆ పక్కకి రాకుండా, మీ నాన్న పక్కకి రాకుండా ఉంటే చాలు. ప్రేమ మనసు మారేలాగా మేము చేస్తాము. ప్రేమ, వదిన, ధీరజన్నయ్య కలిసేలాగా మేము చేస్తాము. ప్రేమని ఒంటరిగా తీసుకురావడానికి ట్రై చెయ్యి అని చెప్పేసి అమూల్య విశ్వతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ, సరే అమూల్యని ఒంటరిగా ఉంచడానికి ట్రై చేస్తాను. ఏదో ఒకటి చెప్పి భద్రావతి పెద్దమ్మని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు ప్రేమ ఇక్కడే ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రేమకి ఎలాగోలా నచ్చ చెప్దురు అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా అమూల్య, సరే
భద్రావతి పెద్దమ్మని తీసుకొని వెళ్ళిపోతే చక్కగా ప్రేమ వదినతో నర్మద వదిన మాట్లాడి చక్కగా ప్రేమ ధీరజులు కలిసేలాగా చేస్తుంది. ఈ ఒక్కటి చేస్తే చాలు వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, నా చెల్లెలు కాపురం బాగుండడమే నాకు కావాలి, ఖచ్చితంగా ప్రేమ ఒంటరిగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పేసి విశ్వ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ విశ్వ ప్రేమ ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఇది ఇలా అవుతూ ఉండగానే అక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అక్కడ కూడా ప్రేమ భర్త అని చెప్పేసి ధీరజ్కి చెప్పదు. భర్త చేత బొట్టు పెట్టించుకోమంటే పెట్టించుకోదు. అప్పుడే ఇంకా వేదవతి ఇలా అంటూ ఉంటుంది, ఏ ప్రేమ, భర్తకి దోషమన్నా సరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటత్తయ్య దోషం ఏంటి, నన్ను భార్య కాదు అన్నాడు, అలాంటప్పుడు ఏ దోషం ఉంటుంది, నేను భార్యని కానప్పుడు బొట్టు ఎందుకు పెట్టించుకోవాలి, తను నా భర్త కాదు, నేను తన భార్యని కాదు, అటువంటి అప్పుడు ఎలాంటి దోషాలు తగలవు, నేను అండం కాదు, నీ కొడుకుని నన్ను భార్య అనుకోమని చెప్పు, అప్పుడే నేను బొట్టు పెట్టించుకుంటాను, అయినా నేను వాడితో ఉందామని అనుకోవటం లేదు, వాడు నా మనసును విరిచేశాడు, నాకు వాడి మీద ఉన్న ప్రేమను చంపేశాడు, అలాంటప్పుడు నేను బొట్టు పెట్టించుకున్న అర్చన చేయించిన ఏం ప్రయోజనం అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది, ఎంతైనా ధీరజ్ నీకు తాళి కట్టిన భర్త, అక్క తాళి ఆపద్బాంధవులా కట్టాను అని చెప్పాడు కదా, అలాంటప్పుడు ఆ తాళికి విలువ ఎక్కడ ఉంటుంది, ఆ తాళి ఏదో జాలిపడి కట్టానని చెప్పాడు కదా నా మెళ్ళలో, అలాంటప్పుడు ఆ తాళికి విలువ ఎందుకు ఉంటుంది, నేను వాడి భార్యను ఎలా అవుతాను, వాడు నా భర్త ఎలా అవుతాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళ నానమ్మ, ప్రేమ ఏం మాట్లాడుతున్నావే, కట్టుకున్న భర్త కోసం ఎవరైనా ఇలా అంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, గ్రానీ నీకేం తెలియదు గ్రానీ, ఊరుకో, వాడు నన్ను ఎంత బాధపడ్డాడో నీకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా భద్రావతి, అమ్మ దాని మనసుని ఇంకా గాయపరచకండి, అది అసలే ఎంతో బాధలో ఉంది, ధీరజ్ తనని మోసం చేశాడని ఈ బాధలో ఉంది, అది ఇంకా పెంచేలా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా సేనాపతి, ప్రేమ నువ్వు ఏం పట్టించుకోకమ్మా, నువ్వు దేవుడికి దండం పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు సేన. అప్పుడే ఇంకా ప్రేమ, అత్త నేను కొంచెం అలా తిరిగేసి వస్తాను అత్త అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా భద్రావతి కూడా వెళ్ళబోతుంటే సేన ఇలా అంటూ ఉంటాడు, అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ప్రేమ పేరు మీద పూజ చేస్తానని నువ్వే మొక్కుకున్నావు కదా, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు సేన. అప్పుడే ఇంకా భద్రావతి, ఎక్కడికి కాదురా ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా భద్రావతి వల్లికి సైగలు చేసి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి కూడా భద్రావతి దగ్గరికి వెళ్తుంది. ఏంటండి ఎప్పుడు పిలిచారు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటే, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే వల్లి, చెప్పాను కదండి, వాళ్ళు ఏ ప్లాన్ చేస్తారో తెలియకపోయినా మీరు ప్రేమని అంటి పెట్టుకొని ఉంటే చాలు, ఇందాక ప్రేమ ఒంటరిగా ఉండాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది, మీరు వదిలేశారు, వాళ్ళకి కనిపించింది అంటే ప్రేమ ఖచ్చితంగా వాళ్ళు ప్రేమకు నిజం చెప్పేస్తారు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, ఏమీ కాదులే, వాళ్ళందరూ పూజలోనే ఉన్నారు కదా, పూజ మధ్యలో లేవకూడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా విశ్వ అటువైపుగా ప్రేమ కోసం వెతుకుతూ అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి వల్లి ఇద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. అప్పుడే ఇంకా విశ్వ ఏంటి వల్లి అక్క మా భద్రావతి అత్తయ్యతో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి విశ్వ ఏమోంచి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇలా నాతో అస్తమాను మాట్లాడటం ఎవరైనా చూశారు అంటే మన ఇద్దరం ఒకే పార్టీ అయ్యి ప్రేమ ధీరజ్ను విడగొట్టామని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి వల్లి అంటుంది. అది విన్న విశ్వ వెంటనే షాక్ అయిపోతూ ఉంటాడు. అయితే నా అనుమానం సరైనదే, వల్లి అక్కే భద్రావతి అత్తయ్యతో చేతులు కలిపి వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి కారణమయ్యింది, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అందరికీ
తెలియాలి అని చెప్పేసి విశ్వ ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు నేనే మీ ఇంటికి వచ్చి ప్రేమ ధీరజ్‌ల పెళ్లి వీడియో ఇచ్చానని, మీరు అదంతా ముందుగానే తెలుసుకొని బర్త్‌డే పార్టీ అని ఇంటికి వచ్చి కావాలని ధీరజ్‌ని రెచ్చగొట్టి మా అత్తయ్యని అనరాని మాటలు అన్నారని ప్రేమకు తెలిస్తే అది జన్మలో ఇంకా మీ మాట వినదు. ప్రేమ మీ చెప్పు చేతల్లో ఉండాలి అన్నా, ప్రేమ మీ మీ ఇంట్లోనే ఉండాలి అన్నా సరే ఈ విషయం ప్రేమకి తెలియకూడదు. గానీ పొద్దున్నుంచి నర్మద, మా అత్తయ్య, ధీరజ్, అమూల్య అందరూ ప్రేమకి ఎక్కడ నిజం చెప్పేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అందుకే ప్రేమని అంటిపెట్టుకొని ఉండండి. పొద్దున్నే చూశారు కదా, మీరిలా నాతో మాట్లాడడానికి రాగానే నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళిపోయింది. అలా మీరు మళ్ళీ ఇలా వచ్చేశారు. ప్రేమ గనుక ఆ నర్మదకి కంట పడిందా, మన బండారమంతా బయట పెట్టేసి ఉన్న నిజమంతా చెప్పేసి ప్రేమని చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ప్రేమ ధీరజ్‌లను ఈ జన్మలో విడదీయలేరు. మీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. ప్రేమ ఇంకెప్పటికీ మీ ఇంటికి రాదు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇదంతా వీడియో తీస్తూ విశ్వ ఇలా అనుకుంటూ ఉంటాడు. అంటే భద్రావతి అత్తయ్య కావాలని ప్లాన్ వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేమ ధీరజ్‌ని విడగొట్టారా? మళ్ళీ ప్రేమతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు. ధీరజ్జే తప్పంతా చేసినట్టు ప్రేమను మభ్యపెడుతున్నారు. ప్రేమ శాశ్వతంగా ధీరజ్‌తో విడిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పేసి విశ్వ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విశ్వ ఖచ్చితంగా ఈ విషయాన్ని వెంటనే ప్రేమకు చెప్పాలి. ప్రేమకే కాదు ఇంట్లో అందరికీ చెప్పాలి. అప్పుడే అందరికీ భద్రావతి, వల్లి ఇద్దరూ కలిసి చేసిన నాటకమంతా బయటపడి ప్రేమ ధీరజ్‌లు ఇంకెప్పుడూ వాళ్ళ మాట నమ్మకుండా ఉంటారు. అప్పుడైతేనే వాళ్ళిద్దరూ ఇంకెప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటికి విడిపోయే సాహసాలు చేయరు. నా చెల్లి కుటుంబం బావుండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అలా అనుకుంటూ విశ్వ వెళ్ళి ప్రేమకి, నీకు ఒక విషయం చెప్పాలి. ధీరజ్ ఏ తప్పు చేయలేదు. నీకు నిజంగా ధీరజ్ తప్పు చేశాడు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇంకా ధీరజ్ని, ప్రేమని పిలిచి ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఆ వీడియో చూసి ప్రేమ బాధపడుతూ ఉంటుంది. తప్పు చేశాను, నీకు ఇలా దెబ్బలు తగలడానికి నేనే తప్పు. మా భద్రావతి అత్తయ్య మాటలు విని నువ్వే తప్పు చేశావని అనుకున్నాను. ఇప్పుడు అది చూసిన భద్రావతి, ప్రేమ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? వాడు చేసిన మోసాన్ని మర్చిపోయావా? వాడు నిన్ను ఎన్ని మాటలు అన్నాడో మర్చిపోయావా అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా ప్రేమ, ఇంకా నటించకత్తా, నువ్వే నన్ను ధీరజ్ని విడగొట్టడానికి ఇంత ప్లాన్ చేశావని తెలుసుకోలేకపోయాను. నా భర్తని ఎన్ని మాటలు అన్నాను, వాడికి ఇంత దెబ్బ తగలడానికి నేనే కారణమయ్యాను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నేను కారణం అవ్వడం ఏంటి? వాడు ఏం చేశాడో నీకే తెలుసు కదా, నీ ముందే అన్నాడు కదా ఆ కళ్యాణ్ కోసం అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఇంకా చాలత్తా, నువ్వే వల్లితో చేతులు కలిపి ఇదంతా ప్లాన్ చేశావని నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా భద్రావతి, వల్లి ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.